తిరుమలలో భక్తులకు వసతి విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులు వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తులకు దర్శనం మరింత త్వరగా జరిగేలా కొత్త మార్పులు చేస్తున్నారు. ఇదే సమయంలో తిరుమలకు వచ్చే భక్తులకు వసతి సమస్య లేకుండా తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాది వైకుంఠ ఏకాదశి నుంచి ఉత్తర ద్వార దర్శనం వేళ భారీగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యం సులభతరం చేసేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం చర్యలు చేపట్టినట్టు టీటీడీ ఈవో శ్యామలారావు వెల్లడించారు. తిరుమలలోని గరుడాద్రినగర్ కాటేజీ వద్ద ఆధునీకరించిన ఉపవిచారణ కార్యాలయాన్ని ప్రారంభించారు. సామాన్య భక్తులకు తిరుమలలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా తిరుమలలోని అన్ని వసతి గదులు, విశ్రాంతి గదులు వద్ద సర్వే నిర్వహించి మెరుగైన సౌకర్యాలు ఏర్పాట్లకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తిరుమలలోని 42 ఉప విచారణ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నట్టు వెల్లడించారు. గదుల కరెంట్ బుకింగ్ లో కేంద్రీయ విచారణ కార్యాలయంపై అధిక భారం పడుతుండటంతో గదుల కేటాయింపు ప్రక్రియను వికేంద్రీకరించినట్టు చెప్పారు. ఉప విచారణ కార్యాలయాల వద్ద గదులు పొందడం, ఖాళీ చేయడం సులభతరమవుతుందని వివరించారు. కరెంట్ బుకింగ్ కింద గదులు పొందే భక్తులు ఇబ్బందులు పడకుండా సబ్ ఎంక్వైరీలో నగదు చెల్లించి వసతి సౌకర్యం పొందవచ్చని ఈవో తెలిపారు. ఇక కరెంట్ బుకింగ్ కింద గదులు పొందే భక్తులు ఇబ్బందులు లేకుండా వారు పొందిన కాటేజీకి సంబంధించిన సబ్ ఎంక్వైరీలో నగదు చెల్లించి వసతి సౌకర్యం తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో చెప్పుకొచ్చారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరిచేసుకుంటూ భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయం కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించుకోవాలని నిర్ణయించారు. చాట్బాట్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తుల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించేందుకు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని అందించేందుకు రిలయన్స్ ముందుకొచ్చిందని ఈవో వెల్లడించారు. ఇందులో గూగుల్కు భాగస్వామ్యం కల్పిస్తామని వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర విజన్ 2047 చేయడం జరిగిందో ఆ విధంగానే తిరుమల విజన్ 2047 చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల పట్టణం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తే అది ఒక ఎడ్హాక్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కాటేజ్ కట్టాలంటే ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ కట్టేద్దాము, లేకపోతే వెనక జరుపుదాం, ముందుకు జరుపుదాం, లేదా రోడ్డు ఏమైనా వేయాలంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా, ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా, ఎంత విడ్త్ ఉండాలి, ట్రాఫిక్ ని బట్టి ఒక రోడ్డు విడ్త్ ఉండాలి, అవన్నీ లేకుండా కొంత హెఫజార్డ్గా జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. అలాగే 2019లో టుడా మాస్టర్ ప్లాన్ లో ఒక జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద తిరుమల ఉంది. కాకపోతే ఇది 2017 డేటా సంబంధించిన ప్లాన్, అంటే 2017 ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన ప్లాన్. ఆ ప్లాన్ని గత 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు అదే ప్లాన్ని మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనం అప్డేట్ చేసుకుని
కొత్త ప్లాన్ తయారు చేయడం, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం అనేది మన ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు